కడప జిల్లా ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఆలయంలో కూల్చివేతలపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాల మండపం, కొత్తగా నిర్మిస్తున్న మండపాన్ని ఫారెస్ట్ అధికారులు కూల్చివేయడంపై భగ్గుమంటున్నాయి. ఆలయాన్ని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాలయాన్ని నిర్మించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో దేవాలయ ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తహసీల్దార్ పరిశీలించారు. హిందూ దేవాలయాన్ని కూల్చివేయడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఇదే స్థానంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వాళ్ళకి వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్టు అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న పలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి.